ఆపుగాసే ఎమ్మెల్యే. పీఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కనిపించవని, ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని సిపిఐ నేత తాటిపాక మధు విమర్శించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలిచినా ఒక్క సంక్షేమ కార్యక్రమం ముందుకు సాగలేదని మండిపడ్డారు. అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాల కోసం వందలాది దరఖాస్తులిచ్చినా స్పందన లేకపోయిందన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కు లేఖ రాసినా స్పందించలేదని ఆరోపించారు. జూలై 9న కార్మిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తోందని, కనీస వేతనంగా 26,000, పెన్షన్గా 9,000 చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ పిఠాపురం ప్రజలకు ఉపయోగపడే పని పవన్ కళ్యాణ్ చేయలేదని మేము భావిస్తున్నాం. ఎందుకంటే నిజంగా చేయాలంటే పిఠాపురం పట్టణంలో ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు, అరువులైన పేదలందరికీ 2 సెంట్లు చెప్పిన ఇళ్ల స్థలాలు ఇవ్వండి. మీరు చెప్పింది రూరల్ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇవ్వండి. భూమి లేదా ఉంది. కొత్తపల్లి మండలంలో భూమి ఉంది, పిఠాపురం మండలంలో భూమి ఉంది. ఇళ్ల స్థలాలు ఇస్తేనే మీరు నిజంగా మీరు బాగుంటుందని మేము కోరుతున్నాం. ఎందుకంటే అదే నిజమైన అభివృద్ధి అని తెలియదు. ఇంక రెండవది, రాష్ట్ర గవర్నమెంట్ 10 గంటలు చేయాలని నిర్ణయించింది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. 8 గంటల పని విధానానికి దాన్ని పోరాడి సాధించుకున్నాం. దీన్ని 10 గంటలు చేయడం కరెక్ట్ కాదు. దీని వెంటనే ఆపాలని కోరుతున్నాం. అదేవిధంగా జూలై 9 కార్మిక లేబర్ కోడ్ రద్దుకై కార్మిక హక్కుల కోసం, సమరశీల ఉద్యమాల కోసం చట్టాలు ఉండాలనే ఉద్దేశంతో జూలై 9న ఏదైతే సార్వత్రిక సమ్మె ఉందో ఆ సమ్మెను అన్ని వర్గాల వారు జయప్రదం చేయాలని కోరుతున్నాం. అలాగే విశాఖ ఉక్కుని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు, చంద్రబాబు, లోకేష్ మీరందరూ కూడా విశాఖ స్టీల్ ప్రదర్శితం చెప్పారు. ఇప్పటికి సంవత్సరం అవుతున్నా, ఇప్పటికే వాళ్ళ ఉద్యమాలు దేశాలు చేస్తున్నా మీరు ఒక్కసారి కూడా పోలేదు. మీరు నిజంగా కార్మికుల పట్ల చిత్తశుద్ధి అయినా ఉంటే విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఆపండి. దాని సొంత గనులు కేటాయించమని కోరుతున్నాం. అదేవిధంగా తల్లికి వందనం చాలా మందికి తల్లి వందనం పడలేదు. మున్సిపల్ ఆఫీస్ కార్మికులు పడలేదు, చిన్న ఉద్యోగస్తులు పడలేదు. ఏదోనికన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తల్లి వందనం అనేది అర్హులైన అందరికీ తల్లి వందనం పడాలని కోరుతున్నాం. లేకుంటే మాత్రమే ఉద్యమాలు చేస్తున్నాం. కాబట్టి ఈ పిఠాపురం రీతిలో ఉన్న ప్రధానికందరూ కూడా మా కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరుతున్నాం.